అనగనగా ఒక ఊరిలో ధర్మయ్య అనే పెద్దాయన ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. పెద్దవాడు అర్జున, చిన్నవాడు కృష్ణ. అర్జున అంతంత మాత్రంగా చదువుకొని ధర్మయ్యకు వస్త్ర వ్యాపారంలో సహాయం చేస్తూ ఉన్నాడు. కృష్ణ ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. ధర్మయ్య వయస్సు ఉడిగి రేపో మాపో అన్నట్టు ఉన్నాడు. కొన్నాళ్లకు ధర్మయ్య చనిపోయాడు. అర్జున ఎవరికీ తెలియకుండా ధర్మయ్య గదిలోకి వెళ్లి వీలునామా కోసం వెతికాడు. మా నాన్న వీలునామా ఎక్కడ పెట్టుంటాడు? ఆస్తి మొత్తం మాకు సగం సగం చేసుంటాడు. ఇన్నాళ్ళు వ్యాపారంలో సహాయపడిన నాకు, ఇంకా చదువు చదువు అంటూ ఊర్లు బట్టు తిరుగుతున్న మా తమ్ముడికి కూడా ఒకే ఫలితమా? వీల్లేదు, నాకు అధిక భాగం రావాల్సిందే. ఏదేమైనా ముందా వీలునామా ఎక్కడుందో చూసి దాన్ని చింపేయాలి అని అర్జున ఆవేశంగా గది మొత్తం వెతికి వీలునామా పట్టుకున్నాడు. అందులో ఏముందో చదవకుండానే ముక్కలు ముక్కలు చేసేశాడు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు అన్యాయం జరగదు. ఇక నేను దొంగ వీలునామా ఒకటి సృష్టించి నాకు అధిక భాగం వచ్చేలా చేసుకుంటాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి వేళకు తిరిగొచ్చి కృష్ణను పిలిచాడు. కృష్ణ, కృష్ణ, చెప్పన్నయ్యా, ఇక్కడే ఉన్నాను. కృష్ణ, ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి వ్యాపారం, ఇంటి బాధ్యతలు నాపై పడ్డాయి. మనిద్దరి మధ్య గొడవలు రావటం నాకు ఇష్టం లేదు. అందుకని ఇప్పుడే వీలునామాలో ఏముందో చదివి నాన్నగారి ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. అన్నయ్య, ఇప్పుడే అవన్నీ ఎందుకు చెప్పు? అయినా నువ్వు నాకు చదివి వినిపించటమేంటి? నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను. లేదు లేదు, ముందు ముందు మనకి ఇబ్బందులు రావచ్చు. ఒకసారి విను. సరే అన్నయ్య, నీ ఇష్టం. ప్రియమైన నా పుత్రులిద్దరికీ ధర్మయ్య రాయు వీలునామా. నా యావదాస్తి నా 2 పుత్రులైన అర్జున, కృష్ణలకి సమానంగా చెందాల్సి ఉంది. కానీ పెద్దవాడు అర్జున గత కొన్ని ఏండ్ల నుండి నాకు వ్యాపారంలో ఎంతో కొంత సహాయపడుతున్నాడు. కాబట్టి వ్యాపార అభివృద్ధిలో తన భాగం కూడా ఉంది. అందువల్ల ఆస్తి మొత్తంలో 80% అర్జునకే చెందాలి. కృష్ణ పై చదువులకి గాను ఖర్చు పెట్టిన మొత్తం కలిపి 30% అవుతుంది. మరో 20 భాగానికి ఇంట్లో సగం వాటా తీసుకోవచ్చు. కాబట్టి కృష్ణ చదువుపై ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది. ఇక కృష్ణ మొహం చిట్లించి వింటూ ఉన్నాడు. ఏం కృష్ణ, నాన్న ఆలోచన నీకు నచ్చలేదా? కానీ ఏం చేస్తాం, ఆయన మాట కాదని మనమేమీ చేయలేం గదా. అయినా నీకు నేనున్నాను గదా, బాధపడకు. కృష్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ప్రయాణానికి బయలుదేరాడు. కృష్ణ, ఇంత పొద్దునే బయలుదేరావు? ఎక్కడికి? అన్నయ్య, నా చదివి ఇంకో 10 రోజుల్లో అయిపోతుంది. నేను పట్నంలోనే ఉండి ఏదైనా పని చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. అలాగే, నీకేమైనా అవసరమైతే నాకు ఉత్తరం రా, నేను డబ్బులు పంపిస్తాను. వెళ్ళిరా. కృష్ణ అలా వెళ్ళగానే అర్జున ముఖం వెలిగిపోయింది. సగం ఇల్లు నాది అంటూ ఇక్కడే ఉండిపోతాడేమో అనుకున్నాను. అమ్మయ్య, ఇక తమ్ముడి ఊరికి రాడన్నమాట. ఆస్తి మొత్తం ఇక తనదే అని సంబరపడిపోయాడు అర్జున. ఆ ఆనందంలో స్నేహితులను ఇంటికి పిలిచి విందు వినోదాలు మొదలుపెట్టాడు. అందరూ కావాల్సినంత తినండి, తాగండి. జీవితమంతా కూర్చుని తిన్నా తరగని ఆస్తి నా చేతికొచ్చింది. ఇక మనకి రోజూ పండగే. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, అవసరమైనవి అనవసరమైనవి కొనడం చేశాడు అర్జున. అతని స్నేహితులు ఇదే మంచి అవకాశం అనుకుని వాళ్ళకి దొరికినంత దోచుకునేవారు. పేకాటలు, పందాలు అంటూ అన్నిటికీ అర్జునను అలవాటు చేసి డబ్బులన్నీ పోయేలా చేసేవారు స్నేహితులు. కాని అర్జునకి అర్థం కాలేదు, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని. వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేసి నష్టాల బాట పట్టించాడు. దాంతో తన కింద పనిచేసేవాళ్లు ఎవరూ లేకపోయారు. కేవలం 2 ఏళ్లలోనే వ్యాపారం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అర్జున, నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని పైకి తీసుకురావడం చాలా కష్టంరా. అది నీ వల్ల కాదు. మరి ఏం చేస్తే బాగుంటుందిరా? మీకు బట్టల కర్మాగారం ఉంది, బోలెడు గోడౌన్లున్నాయి. అవన్నీ వేరే వాళ్ళకి అమ్మేస్తే నీ చేతికి బోలెడంత డబ్బొస్తుంది కదా. నిజమేరా, చాలా మంచి సలహా ఇచ్చావు. అలాగే వాటిని అమ్మకానికి పెడతాను. మరోవైపు కృష్ణ తన తెలివితేటలతో ఓ నిర్మాణ సంస్థలో ఉద్యోగంలో చేరి లాభాలు గడించి ఏడాదిలోపే ఉన్నత స్థాయికి ఎదిగాడు.
తక్కువ ధరకు అమ్మే ఇళ్లను, భవనాలను కొనుగోలు చేసి మెరుగులు దిద్ది అధిక ధరకి అమ్ముతూ ఉండేవాడు. ఆ రకంగానే తమ బట్టల కర్మాగారం అమ్మకానికి వచ్చిందని తెలిసి ఎంతో కృంగిపోయాడు. అయ్యయ్యో, మా నాన్న ఎంతో కష్టపడి ప్రేమతో నిర్మించిన కర్మాగారం అది. మా అన్నయ్య అసమర్థతకు బలైపోయింది. మా అన్నయ్య వదులుకుంటే ఏంటి, దాన్ని మళ్ళీ నేను నిలబెడతాను. కృష్ణ అనుకున్నదే తడవుగా ఆ కర్మాగారాన్ని కొనుగోలు చేశాడు. అర్జునకు ఆ కర్మాగారం కొన్నది కృష్ణ అన్న సంగతి తెలియదు. తన చేతికొచ్చిన డబ్బును చూసి ఎంతో మురిసిపోయాడు. కృష్ణ ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క కర్మాగారాన్ని నిలబెడుతూ రాత్రింబగళ్ళు ఎంతో శ్రమించాడు. చాలా కాలం నష్టాల్లోనే నడిచినా గాని కర్మాగారాన్ని మాత్రం చేజారనివ్వలేదు. 2 ఏళ్లకు కర్మాగారం తిరిగి వేగం పుంజుకుంది. కృష్ణ ఉద్యోగం మానేసి కర్మాగారం చూసుకోవడానికి తిరిగి తన ఊరుకొచ్చాడు. ఇంటికొచ్చేసరికి అర్జున గెడ్డాలు మీసాలు పెంచుకొని చేతిలో చిల్లి గవ్వలేక బికారిలా దర్శనమిచ్చాడు. తమ్ముడు కృష్ణని చూడగానే ఎదురెళ్లాడు. తమ్ముడు, ఇదేనా రావటం? చాలా రోజులకి ఈ అన్నయ్య గుర్తొచ్చాను నీకు. నేనిక్కడ ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలీదు. ఏమైందన్నయ్యా? ఏమవ్వాలరా? వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. కర్మాగారాన్ని కాపాడుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఎంత కష్టపడ్డా నష్టమే మిగిలింది. అప్పులు చేసి పని వాళ్లకు జీతం ఇచ్చాను. ఆఖరికి ఆ అప్పుల వల్లే కర్మాగారాన్ని వేలం వేసి అమ్మేశారా. నేనేమీ చేయలేకపోయాను తమ్ముడు అంటూ కపట కన్నీరు కార్చాడు అర్జున. నాకంతా తెలుసన్నయ్యా. లేదు తమ్ముడు, నీకేమీ తెలీదు. తెలుసన్నయ్యా, ఆ కర్మాగారాన్ని కొన్నది నేనే. ఆ మాట వినగానే అర్జున ఉలుకు పలుకు లేకుండా నిశ్చేష్టుడైపోయాడు. నువ్వు నీ సరదాలు జల్సాల కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టావో ఊరంతా చెప్పుకుంటున్నారు. కర్మాగారాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేసి ఇప్పుడు నీ తప్పు ఏమీ లేదనంటున్నావా? నేను నిర్మాణ సంస్థలో పనిచేయటం వల్ల కర్మాగారం అమ్మకానికి వచ్చిందని తెలిసి కొనుగోలు చేయగలిగాను. తిండి నిద్ర మాని మళ్లీ వ్యాపారం పుంజుకునేలా చేశాను. నాన్నగారి శ్రమ నీకు కనబడకపోవచ్చన్నయ్యా, కానీ నాకు తెలుసు. నిన్ను చూస్తుంటేనే నాకు నువ్వు అన్నయ్యవని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఆ మాటలకి అర్జునకి కోపం వచ్చింది. ఏంటి, నన్ను చూస్తుంటే నీకు సిగ్గుగా ఉందా? అసలు నాన్న వెనకుండి వ్యాపారం అభివృద్ధిలో తోడ్పడిందే నేను. నేను లేకుంటే అంత గొప్పగా మన వ్యాపారం ఎలా మారింది? నేను నాన్నతో ఉండి రాత్రి పగలు కష్టపడ్డాను కాబట్టే నువ్వు పట్నంలో ఉండి సుఖంగా చదువుకోగలిగావు. నాన్నకి నా శ్రమ నా కష్టం తెలుసు కాబట్టే ఆస్తిలో 80% వాటా నాకే ఇచ్చారు. ఎవరు కష్టపడతారో ఎవరు నష్టపెడతారో నాన్నకి బాగా తెలుసు. నీ వల్ల నీ చదువు వల్ల ఆయనకు నష్టమే గాని లాభం కలగలేదు. ఇప్పుడు నన్ను దెప్పిబడవడానికి, నాకంటే నువ్వే గొప్ప అని నిరూపించుకోవటానికి కర్మాగారం నువ్వే కొని నా ముందు నీ గొప్పల డప్పులు కొట్టుకోవడానికొచ్చావా? అంటూ ఆవేశంగా అన్నాడు అర్జున. అదంతా తలుపు చాటున ఉండి వింటున్న వాళ్ల తల్లి శారదమ్మ అక్కడికొచ్చింది. అర్జున, ఇక చాలు. నువ్వేం చేశావో నీ తమ్ముడికి తెలియకపోవచ్చు కాని అన్నీ దగ్గరుండి చూసిన నాకు బాగా తెలుసు. నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను. అసలు నువ్వు చదివి వినిపించిన వీలునామా నకిలీదని నాకు తమ్ముడికి ముందు నుండే తెలుసు. ఆ మాటకు అర్జున మొహంలో చుక్క రక్తం కూడా లేకుండా పోయింది. ఏంటి, మీకు తెలుసా? అవును, నాన్నగారు వీలునామా రాయించిందే కృష్ణతో. నీ స్వలాభం కోసం అసలు వీలునామా మాయం చేసి దొంగ కాగితాలు తెచ్చావు. అయినా కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆస్తి మొత్తం నీకే వదిలేసి తన సొంత కష్టం మీద ఇప్పుడు నాన్నగారి కర్మాగారం కొనే స్థాయికి ఎదిగాడు. వాడి కష్టం వాడిని ఫలింపజేసింది. నీ విచ్చలవిడితనం నిన్ను బికారిని చేసింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇక ఇక్కడ నీదంటూ ఏదీ లేదు. తమ్ముడు, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేశాను అన్న భ్రమలో నేనే మోసపోయానని తెలుసుకోలేకపోయాను. అన్నయ్య, నువ్వు చెడిపోతే మాకు సంతోషం కాదు. కానీ నీకు పూర్వం ఉన్న గౌరవం ఎన్నటికీ తిరిగి రాదు. నీకొక జీవనోపాధి కావాలంటే మన కర్మాగారంలో పనిలో చేరు. ఈ ఇంట్లోనే ఉంటూ పని చేసుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కృష్ణ మాటలకు అర్జున ఎదురు చెప్పలేకపోయాడు. బ్రతుకు తెరువు కోసమని తమ్ముడు మాటకి తలవంచి
తాను యజమానిగా ఉండాల్సిన కర్మాగారంలోనే పనివాడుగా మారాడు అర్జున. ఇది ఇవాల్టి స్టోరీ. కష్టే ఫలి. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. వింధ్య పర్వతాల మధ్యన ఉన్న వేదపురం అనే గ్రామం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ధన సంపదలతో విలసిల్లుతూ ఉంటుంది. ఆ గ్రామంలో నీటికి కొదు ఉండదు. అందువల్ల ఆ గ్రామం ఎప్పుడూ పచ్చని చీర భూమిపై పరిచినట్టుగా పచ్చని పంటలతో కలకలలాడుతూ విలసిల్లుతూ ఉండేది. రాజు, ఎందుకురా అలా నీటిని వృధా చేస్తున్నావు? ఆ నీటిని అదిగో ఆ మొక్కల దగ్గర పోసినా పాపం వాటికి ఉపయోగపడేవి. ఇప్పుడు చూడు, నీరంతా నేల పాలు చేశావు. ఎందుకు తాత ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్పి తిడుతూ ఉంటావు? నేలపాలు చేసింది నీళ్లే కదా, పాలని కాదుగా. అయినా మన గ్రామంలో నీటికి కొదవేంటి చెప్పు తాత? మన గ్రామం చుట్టూ చెరువులు బావులు ఉంటే ఏ రోజైనా మన నీటి సమస్యను చూసామా చెప్పు? మీ తరానికి నీటి విలువ తెలియటం లేదురా రాజు. ఒకసారి నీటి కరువు వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు నీటి విలువ. ఆ గ్రామంలో అందరూ రాజులాగానే నీటిని వృధా చేస్తూ ఉండేవారు. ఆ ఊరి వారందరూ ఆ ఊరిలో ఉన్న కొండచెలమ బావిలో నుండి ఆ వచ్చే నీటిని తాగుతూ ఉండేవారు. అబ్బా, ఎంతైనా మన కొండచెలమ బావి నీరంటే చక్కెర పానకంలా ఎంత తీగా ఉంటాయో కదరా గిరి. అవునరా, ఒకప్పుడు ఈ బావి నీటి కోసం రాజ్యాల మధ్య యుద్ధమే జరిగేదని మా తాత చెప్తూ ఉండేవాడు. ఆ తాతలదే ఉందిరా, చెప్పమంటే ఎన్నైనా చెప్తారు. మాటలకి చెప్పడానికి ఏమైనా ఖర్చు అవుద్దా చెప్పరా? ప్రతి మాటకి ఒక విలువ అనేది వెలగడితే ఒక్కరి తాత కూడా ఒక్క మాట కూడా మాట్లాడు. భలే చెప్పావురా రాజు. ఇంతకీ ఎన్ని బిందెలు ఎందుకు నింపుకున్నావురా? స్నానం చేయడానికిరా. ఆ చెరువు నీళ్లతో స్నానం చెయ్యాలంటే నాకు అస్సలు నచ్చదు. నీకు కూడానా రాజు? నాకు అంతే. ఇంక మన గ్రామంలో చాలామంది ఈ మంచినీటితోనే స్నానం చేస్తారు. రాజుగిరి ఆ మంచినీటి బావి నుండి బిందెల్లో నీళ్లను తీసుకుని వెళ్లిపోయారు. రాజు బిందెల్లో ఉన్న నీటితో స్నానం చేస్తూ ఉన్నాడు. ఆహా, ఎంతైనా కొండ చెల్వ నీరుతో స్నానం చేయడంలో ఉన్నంత హాయి ఇంకా దేనిలోనూ ఉండదు. రాజు బిందెలో ఉన్న మంచినీటితో స్నానం చేస్తుంటే, అరే, ఎంత పని చేస్తున్నావురా రాజు, తాగే నీటితో స్నానమా? అబ్బా, ఏంటి తాత ఎప్పుడు నీ గోల? నేనే కాదు, ఈ గ్రామంలో ఉన్న అందరూ మంచినీటితోనే స్నానం చేస్తున్నారు. నేనొక్కని మాత్రమే చేస్తున్నట్టు మాట్లాడుకు అంటూ రాజు తాతని తిట్టాడు. అలా కొన్ని నెలల తర్వాత, ఒరే రాజు, ప్రతి సంవత్సరం ఈ నెలకి వర్షాలు కురవాలి కదరా, మరి అదేంటి ఈసారి చిన్న చిన్న కూడా కురవటం లేదు? ఈ ఎండలు చూస్తుంటేనేమో మండిపోతున్నాయి. ఎందుకురా భయపడుతున్నావు? అన్నిసార్లు వర్షాలు సమయానికి కురవాలనుందా? ఒక్కోసారి ఆలస్యంగా కూడా కురుస్తాయి. నువ్వు కూడా మా తాతలా భయపడతావేంట్రా? అలా రాజు గిరికి ధైర్యం చెప్పాడు. ఎన్ని రోజులు గడిచినా కూడా వర్షం మాత్రం కురవడం లేదు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. అయ్యో, చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుందే. చుట్టుపక్కల ఎన్ని చెరువులున్నా కూడా ఒక్కదానిలో కూడా చుక్క నీరు లేదు. ఈ కరువిలానే ఉంటే ఇంకా కొన్ని రోజుల్లో తాగడానికి కూడా నీరు దొరకదు అంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే ఊర్లో ఒక దండోరా వేయడం వినిపించింది. వేదపురం గ్రామ ప్రజలందరూ ఈ రోజు నుండి మన కొండచెల్మ బావి నుండి ఇంటికి ఒక్క బిందె నీరు మాత్రమే తీసుకెళ్లాలని తీర్మానం చేశారు. ఎవరైనా ఈ తీర్మానం ధిక్కరించి 2 బిందెలు తెచ్చుకుంటే వారికి 1000 కొరడా దెబ్బలు విధిస్తారంటహో అంటూ ఊరు మొత్తం తిరిగి దండోరా వేశారు. ఇక అందరూ ఆ రోజు నుండి తాగడానికి రోజుకి ఒక్క బిందె మాత్రమే తీసుకుని వెళ్తున్నారు. గిరి, ఏమైందిరా? పెట్టాబేడా సర్దుకున్నావు? ఎక్కడికెళ్తున్నావు? రే రాజు, ఈ కరువుని తట్టుకోవటం నా వల్ల కాదురా. తాగడానికి కూడా ఇంకొద్ది రోజులైతే ఆ కాస్త నీరు కూడా దొరికేలా లేదు. అందుకే నేను నా భార్య పిల్లలందరం ఈ ఊరొదిలి వెళ్ళిపోతున్నా. ఎక్కడికని వెళ్తావురా గిరి? ఈ చుట్టూ ఉన్న కొండలు దాటి వెళ్ళటం అంటే ఎంత ప్రమాదమో తెలుసు కదా? తెలుసురా రాజు, కానీ ఇప్పుడు నా భార్య పిల్లల్ని కాపాడుకోవాలంటే ఆ ప్రమాదాన్ని దాటి వెళ్ళాలి. రాజు ఎంత చెప్పినా కూడా వినకుండా గిరి తన కుటుంబంతో కలిసి
ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. గిరి మాత్రమే కాకుండా ఆ గ్రామంలో చాలామంది తరలి వెళ్ళిపోతున్నారు. అంతా అయిపోయిందిరా రాజు. ఇంక ఈ గ్రామం అనేది లేకుండా అయిపోతుంది కావచ్చు. కరువు ఊరిని హరించి వేస్తుంది. అందరూ ఊరిని వదిలెళ్ళిపోతున్నారు. ఇక్కడే ఉంటే నువ్వు కూడా బ్రతకలేవు. నువ్వు కూడా వెళ్ళిపోరా, నేనిక్కడే ఉంటాను. నేను కూడా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను తాత. అలా కొన్ని రోజుల తర్వాత కొండచల్మ బావిలోని నీరు మొత్తం ఎండిపోతుంది. ఒకరోజు రాత్రి కొంతమంది బావి దగ్గరకు వెళ్లి దొంగతనంగా బావిలోని నీటిని బిందెల్లో నింపుకుంటున్నారు. అది చూసిన కొందరు ప్రజలు వారిపై తిరగబడి, రేయ్, ఎవరా మీరు? మా నీటిని దొంగతనం చేస్తున్నారు. ఏంటి మీ నీరా? ఏమన్నా మీరు కష్టపడి సంపాదించుకున్నారా? మేం కూడా ఈ ఊరాళ్ళవే. ఈ నీటిపై మాకు కూడా హక్కుంది, అందుకే తీసుకెళ్తున్నాం. అసలు ఈ బావిలో నీరు లేదంటే మీరిలా బిందెల్లో ఇన్ని నీటిని తీసుకెళ్తే పాపం రేపు అందరూ ఏం దాకా బతుకుతారు? బ్రతకండి లేదా చావండి, మేం మాత్రం నీళ్ళని ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏళ్లతో మనకి మాటలేంటి? పదండా బిందెల్లో ఉన్న నీటిని లాక్కుందాం. ఏంటి లాక్కుంటారా? అడుగు ముందుకేస్తే ప్రాణాలు తీస్తాం. ఆ నీళ్లు లేకపోయినా ప్రాణాలు పోయేటివే. పదండి, తెగించి కొట్లాడదాం. అలా అందరూ ఆ నీటి కోసం ప్రాణాలకి తెగించి కొట్లాడారు. ఆ గొడవల్లో కొంతమంది తలలు పగిలిపోయాయి, కొందరి కాళ్ళు చేతులు విరిగాయి. ఆగండి, అందరూ ఆగండి. ఎందుకు కొట్లాడుతున్నారు? మనలో మనమే ఇలా కొట్టుకొని చనిపోవడం తప్పితే ఈ గొడవ దేనికి? పరిష్కారం చెప్పండి. నీళ్లున్నప్పుడు మనం ఎంత నీటిని వృధా చేశాం. మన దగ్గర లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఏ నీటినైతే మనం గౌరవించకుండా వృధా చేశామో ఇప్పుడు ఆ నీటి కోసమే యుద్ధం చేస్తున్నాం. ఇలా ఎవరికి వాళ్ళే నీటిని తీసుకెళ్ళిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలున్నారు. వాళ్లే ఈ గ్రామానికి రేపటి యువకులు. ఈ నీరు లేక రేపటి తరాన్ని చంపేసుకుందామా? మరైతే ఏం చేద్దాం తాత ఇప్పుడు? అందరం ఆ బావిలో ఉన్న నీటిని మన దాహాన్ని తీర్చుకోవటం కోసం ప్రతి వ్యక్తి రోజుకి 1 గ్లాస్ నీళ్లు మాత్రమే తాగుదాం అని చెప్పాడు తాత. అందుకు మిగతా గ్రామంలోని ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఇక ఆ రోజు నుండి రోజుకి 1 గ్లాస్ నీరు మాత్రమే తాగుతూ ఉన్నారు ప్రజలు. తాత, ఇదిగో తాత, నీ గ్లాస్ నీరు తాగి దాహం తీర్చుకో. నాకొద్దురా, ఈ నీళ్ళని ఎవరికైనా అవసరం ఉన్నాళ్ళకివ్వు. నేనెలాగూ ముసలాన్ని, నా వల్ల ఇప్పుడెవరికీ ఉపయోగం లేదు. నేను నా జీవితంలో ఎంతో చూశాను, కానీ రాజు, ఇప్పుడు చూసావా నీళ్ళెంత ముఖ్యమో? అందుకేరా, దేన్నైనా సరే మనం ఉన్నప్పుడే పొదుపుగా వాడుకుంటే ఇలాంటి కరువు సమయంలో అది మనకు ఉపయోగపడుతుంది. నన్ను క్షమించండి తాత, మీరు నాకు మొదటి నుండి చెప్తూనే ఉన్నారు, కానీ నేనే వినలేదు. రాజు తన తాతకొచ్చే నీటిని ఒక చిన్న పాపకి ఇచ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత తాత చనిపోయాడు. రాజు ఎంతో బాధపడ్డాడు. భగవంతుడా, ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తావు? మమ్మల్ని క్షమించు. మేం మళ్ళీ ఈ తప్పుని చెయ్యం. వరుణదేవుడా, దయచేసి వర్షం కురిపించు. లేదంటే ఇంకొన్ని రోజుల్లో ఈ ఊళ్ళో మనిషి అనేవాడుండడు. అందరూ చనిపోతారు. రాజుని అనుసరించి ఆ గ్రామస్తులందరూ ఆకాశంలోకి చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. అలా కొద్దిసేపటి తర్వాత ఆకాశంలో మేఘాలు ఆవరించి వర్షం కురిసింది. అది చూసి ప్రజలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇక ఆ రోజు నుండి ఆ గ్రామస్తులందరూ నీటిని చాలా పొదుపుగా వాడుకుంటూ ఉన్నారు. అందుకే మనమందరం ప్రకృతిచ్చిన వనరులని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఇది ఇవాల్టి స్టోరీ, కరువు.